This video is sponsored by YK Homes, luxury and comfort stay in Tirupati. For bookings, contact 8099 58889. జీరో టాలెంట్. ఇది నా కథ. నిజానికి చెప్పాలంటే ఒకనొక టైంలో ఇది మన అందరి కథ. ఇందులో ఏముందిరా స్పెషల్ అంటే ఎవడి కథ వాడికి స్పెషలే కదండి. నా కథకి నేనే హీరో. కథలో చాలా రకాల కథలు ఉంటాయి. సందేశాత్మక కథ, రియలిస్టిక్ కథ, ఫ్యాంటసీ కథ. కానీ ఇప్పుడు చెప్పే కథ ఇది కథ కాదు, నా వ్యధ. ప్రతి కథకి హీరో విలన్ ఉన్నట్టుగానే నా కథకి నేను హీరో అయితే విలన్ ఎవరో తెలుసా? మీ అందరి లైఫ్లో ఉన్న విలనే. అదే అండి మన ఫాదర్లు. మా నాన్న గురించి చెప్పాలంటే అబ్బో చాలానే ఉందిలే. ఇదిగోండి ఇక్కడ జాగింగ్ చేస్తున్నాడు కదా, ఈయనే మా నాన్న. ఇదిగో ఈమె మా అమ్మ. మా నాన్నకి పోటీగా నువ్వే నా తొందరగా లేచేది అని మా నాన్నకన్నా ముందే లేస్తుంటుంది. ప్రపంచంలో సూర్యుడి కన్నా ముందు నిద్ర లేసేది వీళ్ళిద్దరే. వీడేంటి వీడు ఇంకా పడుకో ఉన్నాడు? లేయిరా రే అంబోతా, లేయిరా లేయిరా. ఏంద్రా లేయిరా రే. నీ ఏషాలు. కుంభకర్ణుడి తమ్ముళ్ళ నిద్ర పట్టున్నాడు. ఏమే వాడు నిద్ర లేచాడా? బా ఇంకా లేదండి. అంతా నీ పంపకమే. వాడు అందుకే ఇట్లా తయారవుతున్నాడు. అవునవును, నేను దాన్నే కన్నాను. మరి ఈ మధ్యలో హద్దులు దాటడం ఎక్కువైంది, మాటలు చాలా ఎక్కువైనాయి. అద్దులు వాడికి ఎక్కువయ్యాయి, నాకు కాదు. ముందు వాడికి తగ్గించండి. రోజు నాన్న కొడుకులు గొడవ పడడం, చివరికి నా మీద పడి ఆడవడం. రే గాడిదా, మేసే టైం అయిందిరా. ఏరా బయట నుంచి వచ్చావు? మన దారి తెలుసు కదా. తెలుసులే. ఏం తెలుసు డాడీ? ఏదో వాళ్ళతో మాటలు అనవసరమని. అనవసరంగా ఎందుకు తిరగకూడదు. రేయ్ వచ్చి తినరా. వస్తున్నా డాడీ. తినే టయానికి వస్తాడు వెదవా. ముసలే ఏంట్రా ఏదన్నా పని చూసుకోవచ్చు కదా. ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్లో మీమ్స్, సోషల్ మీడియాలో గాసిప్స్. అసలు నాకు ఒకటి అర్థం కాదు, నీ గోల్ ఏంట్రా? నేను అదే పనిలో ఉన్నాను నాన్న. అంటే కొంచెం వడ్డించమంటారా? వడ్డించు, నా నెత్తిన వడ్డించు. ముడ్డెప్పుడు ఆ బెడ్ మీదే ఉంటుంది. అట్లా బయట వెళ్తే కదా ఉద్యోగాలు వచ్చేది. ఏం డాడీ, ఇంట్లో ఉంటేమో బయట వెళ్ళలేదంటారు, బయట వెళ్తేమో ఇంట్లో ఉండలేదంటారు. ఇంట్లో ఉండమంటారా, బయట వెళ్ళమంటారా? తినే మూడు కూడా పోయింది. నేను వెళ్తున్నా. అబ్బా ఉండండి, వాడిని ఎప్పుడు తిడుతూ ఉంటారు. అయ్యో బిడ్డను బాధ పెట్టినానే. వాడు తినకుండా పోయినాడు. కాస్త బుజ్జగించి వాడికి తినిపించు. ఏంటి వాడిని బుజ్జగించేది? ఆ ప్లేట్ ఒకసారి చూడండి, విమ్ము కూడా అవసరం లేదు. పంది మెక్కినట్టు మెక్కున్నాడు. ఓరి నా కొడుక, నేనమ్మా ఎక్కడున్నా ప్రశాంతత లేదు. చచ్చి ఈరోజు ఇంత అబ్బా అమ్మాయిలు ఇంత అబ్బాయిలు తడుకోవడం కష్టమేమో. పద్మ, ఈరోజు టిఫిన్ అది మీ ఇంట్లో? మా ఇంట్లో ఇడ్లీ కార్తిక్. మరి మీ ఇంట్లో? మా ఇంట్లో ఎప్పుడు ఒకటే మెను, దొబ్బులు. మళ్ళీ ఏమైంది కార్తిక్? మా ఇంట్లో ఎప్పుడు ఉండేదే కదా డైలీ సీరియల్.
అది ఆగదు మన ఆయన ఆపడు. మళ్ళీ జాబ్ కోసం తిట్టాడా అంకుల్? అలాంటి జాబ్ కోసం కాకుండా పెళ్లి చేసుకుని తిడతారా ఏంది? అయినా నిన్నెవరు చేసుకుంటారులే. నన్ను ఎవరు చేసుకోపోతే నిన్నే చేసుకుంటాలే పెళ్ళి. ఓరి నాకు పడక. బేబీ ఎప్పుడు వస్తావు నువ్వు? చూసి చాలా రోజులైంది. వచ్చేసాడు రైడు. ఏంటి మామ పొట్ట ఫుల్గా ఉన్నట్టుందే? ఉప్మా విత్ దొబ్బులు అని కొత్త కాంబినేషన్లే. ఓకే ఓకే మామ, ఐ అండర్స్టూడ్. మీకు కావాలేంట్రా? వద్దురా బాబు, మీ బాబు తిట్టినట్టు మా బాబు తిట్టుంటే ఈ పాటికి ఎప్పుడో కలపడేవాడిని. అంటే బూతులు తిడతాడా? అవి బూతులు కాదురా నాయన, వాటికన్నా బూతులే నయం. అంటే క్లాస్ బెక్తాడా అన్న? అరే మనం ఇప్పటిదాకా ఎన్నో క్లాసులు బంక్ కొట్టాంరా, కానీ వీళ్ళ నాన్న క్లాసులు ఉన్నామంటే పెట్రోల్ బంక్లో కూడా పనిచేయలేమన్నంత భయం వేస్తుందిరా. అంటే ఏ వద్దురా బాబు వద్దు, ఈ టాపిక్ ఇంతటితో ఆపేద్దాం. వద్దు వద్దు. ఇప్పుడు అర్థమైంది కదా మా ఇంట్లో డబ్బులు ఎలా ఉంటాయో. మూసుకొని డబ్బులు కట్టేసుకోండి. టేస్ట్ వీడికి డబ్బులు మనకు. ఎదవలు ఎక్కువైపోయినారు. నువ్వు బదరా. ఒరే ఎదవా, జ్యూస్కి డబ్బులు కట్టేసిపోరా. అన్న మనల్ని ఎవరో పిలుస్తున్నారన్న. మనల్ని కాదులే బదరా. ఏమైందండి? ఏం లేదు, ఏంటో చెప్పండి. ఆఫీస్లో జూనియర్ క్లర్క్ కొడుక్కి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నెలకు 2 లక్షల జీతం అంట. వస్తే వచ్చిందిలేండి, మన బిడ్డకి మంచి కాలం వస్తుంది. ఆ టైం వచ్చే లోపల మన టైం అయిపోతుందేమో శాంతి. ఏమండి, సర్లే కానీ వాడెక్కడున్నా ఏదో పనిలో ఉంటాడులేండి. ఏం పని? అన్ని పనికి మన పనులే కదా. రే బాలు ఇట్లారా. వస్తున్నామా. రే బాలు, నువ్వేం దిగులు పడుకో. సరేమా. నా మనవాడు ఎవరు అనుకున్నావు? నా మొగుడంతా. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఏంటి కార్తీక్, మంచి స్వింగ్ మీద ఉన్నట్టున్నావు. స్వింగ్లో కాదు కానీ అసలు దగ్గర పనికి వస్తారంటావా నేను? ఏంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? నీ గొప్పతనం ఏంటో నీకు తెలియదు తెలుసా? అయినా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ పద్మ, అమ్మాయిలు బేవర్స్ మాట్లాడరు కదా. అయినా నిన్నెవరు కార్తీక్ బేవర్స్ అనింది? ఓ కూల్ కూల్ కూల్. ఇప్పుడు ఎందుకు చంద్రముఖిలా బిహేవ్ చేస్తున్నావు? అయినా నన్న బేవర్స్ అంటే నీకెందుకు కోపం వస్తుంది? అంటే అదో ఫీలింగ్లే. ఓ ఏంటది? అది ప్లీజ్ 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 చెప్పు ప్లీజ్ ప్లీజ్ అది ఛీ, నేను చెప్పను పో. చెప్పకపోతే పో, నేను మాత్రం నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. చెప్పను, రాసి చూపిస్తాను. అబ్బా ఏం రాస్తున్నాడో ఏంటో. ఎక్కడుంది? అమ్మా, ఐ లవ్ యూ. జూ వేస్తా చూడలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిందంటవా? మనం ఒక్కసారి వేస్తే 100 సార్లు వేసినట్టే వెళ్ళిపోయింటదిలే. ఇంతసేపు ఏమన్నా